నమస్తే అండి, వెల్కమ్ టు దీపా డ్రీమ్స్. ఈరోజు నేను మీకు మ్యాంగో తోటి ఒక రెసిపీ చూపించాలనుకుంటున్నానండి. ఎందుకంటే పిల్లలు మాత్రము సమ్మర్లో కూల్ డ్రింక్స్ కానీ కేక్స్ కానీ ఇలాంటివి కూల్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా. సో అలా అవి అవాయిడ్ చేసేసి ఇలా మ్యాంగో తోటి ఒక రెసిపీ మాత్రం మీకు చేసి చూపించాలనుకున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మ్యాంగోసు, మిల్క్, షుగరు అండ్ ఇలైచీ పౌడరు అండ్ కస్టర్డ్ పౌడర్. ఈ 5 ఐటమ్స్ ఉంటే చాలండి. మనము మ్యాంగోస్తో సలాడ్ చేసుకునేటట్టుగా అన్ని ఫ్రూట్స్ కాకుండా ఓన్లీ మ్యాంగోతోటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. నేను మాత్రం తిరుమల పాల ప్యాకెట్ 1/2 లీటర్ది తీసుకున్నాను. రెడీ పెట్టుకోవాలి అంటే ఒక 2 పొంగులు వచ్చేంత వరకు నేను స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. స్టవ్ మీద పెట్టేశానండి పాలు కూడా. సో 1/2 లీటర్ పాలకి నేను 1/2 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో దీన్ని కొద్దిగా మరిగించుకోవాలి ఒక 2 పొంగులు. అలాగే ఈలోపు కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకొని, కస్టర్డ్ పౌడర్ మాత్రం నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. దీనికి చల్ల నీళ్ళతోటే మనము యాడ్ చేసేసుకోవాలండి. వేడి నీళ్ళు మాత్రం అసలు యాడ్ చేయొద్దు, మొత్తం ఉండలుగా అయిపోతుంది. ఇలా చల్ల నీళ్ళతోటి యాడ్ చేసుకున్న వాటర్ని అండ్ కస్టర్డ్ పౌడర్ని ఎక్కడ ఉండలు లేకుండా చూసేసుకొని ఇది మసులుతో ఉన్న పాలల్లో మనము ఈ కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా కొంచెం ఒక 2 మినిట్స్ మరిగించాలి పాలని. మరిగిన తర్వాత మనం ఏదైతే కస్టర్డ్ పౌడర్ అనేది కలిపి పెట్టేసుకున్నామో చల్లనీటితోటి, దాన్ని ఇందులోకి ఈ పాలు మరిగే దాంట్లలోకి ఇది యాడ్ చేసేసుకోవాలి. సో కొంచెం వరకు కొద్దిగా అంటే ఇది మనకి థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. సో ఈ వేడి పాలలో ఇది మిశ్రమాన్ని కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఉంచుకోవాలండి అట్లాగే. సో నేను మాత్రము 2 కప్స్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. అది మీ ఇష్టం అండి. ఇంకా కొంతమంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక కప్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇలైచీ దంచేసుకొని, లేదంటే మీరు పౌడర్ ఉంటే పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కొద్దిగా ఇలా మరిగించేసుకోవాలండి. తర్వాత నేను 3 మామిడికాయలు అనేది తీసుకున్నాను. ఇది మనకి మీడియం సైజే ఉన్నాయి. ఈ 3 మామిడికాయలు వచ్చేసి కేజీ ఉన్నాయి. సో దీనిపైన ఉన్న తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలండి. ఇది ఇలా చిన్న పీసెస్ కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసేసుకోవాలి. నేను ఇలా మామిడికాయలు ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఇది ఒక చిన్న మనం బౌల్లోకి వేసేసుకొని, సో ఇలా అయినా వేసేసుకోవచ్చు. అప్పటిదప్పుడు పిల్లలు కొంతమంది తొందరగా తినాలి అంటూ ఉంటారు కదా. సో ఈలోపు ఈ కస్టర్డ్ మిల్క్ అయితే ఉన్నదో అది నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక 1/2 అవర్లో మొత్తం చల్లగా అయిపోయిందండి, కూల్గా ఉంది. సో ఇవి 2 మిక్స్ చేసేసుకొని ఇలా కలుపుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. సో మ్యాంగోతో కస్టర్డ్ పౌడర్ చాలా బాగుంది టేస్టీగా. సో మీరు ట్రై చేయండి, ఎలా ఉన్నదో నాకు కామెంట్స్లో పెట్టండి. సో నేను మాత్రం ఈ సమ్మర్కి పిల్లలకి ఇలా చేసి ఇచ్చాను. పిల్లలు మాత్రం ఫుల్ హ్యాపీ.